వై ఏపీ నీడ్స్ జగన్, వై ఏపీ నీడ్స్ జగన్. ఓట్లు కావాలంటే కాపులు కావాలి. ఇప్పుడు ఏమైనా ఆయన కావాలంటే ప్యాకేజీ కావాలా ఏంది? మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్యాకేజీలు లొంగిపోయే వ్యక్తులు మేము. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి దశాబ్ద కాలం నేను నలిగిపోయాను, నన్ను బాధ పెట్టారు, మా అమ్మని తిట్టారు, మా అక్కని తిట్టారు, మా చెల్లిని తిట్టారు అంటున్నారు. నేను కాపు బిడ్డనే. నారా లోకేష్ గారు ఆయన భవిష్యత్తు ఏంటి? ఆయన భవిష్యత్తు ముద్దపప్పు అండి. నా కర్మభూమి, జన్మభూమి, లేకపోతే నా పిల్లలు పుట్టిన భూమి, నేను చదువుకున్న భూమి తెలంగాణ అని చెప్పేసి అక్కడ నేను తెలంగాణ వదిలిపెట్టనని చెప్పింది. అంటే అక్కడికి సంబంధించినామా ఇక్కడికి సంబంధించినామా ఆ మాట అన్నప్పుడు పప్పు అండి, సింపుల్ వర్డ్ పప్పు అంతే. మేము అసలు ఆయన కన్సిడర్ కూడా చేయాలి. నాట్ ఈవెన్ స్పీకింగ్ అబౌట్ హిమ్. వంగ గీత గారు చాలా దగ్గరగా ఉండి డెవలప్మెంట్లు అవన్నీ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో యాజ్ అ చీఫ్ మినిస్టరు ఇక్కడ గ్రోత్ కోసం అంతా బాగా కృషి చేశారు. వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన తెలుగుదేశం పార్టీని మేము తరిమి కొడతాం. వాళ్ళతో పాటు జట్టు కట్టిన వీళ్ళందరినీ కూడా తరిమి కొడతాం. సార్ మీరంతా ఎవరండి? ఎన్ఆర్ఐస్ అండి. ఎన్ఆర్ఐస్ బస్ యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, సంక్షేమం అన్నింటినీ గమనిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో తెలుగువారందరూ, ముఖ్యంగా అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా, యూకే, యూరోప్లో కంట్రీసు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీసు, కెనడా, అన్ని దేశాల నుంచి మన తెలుగువారు ఇప్పుడు ఎలక్షన్లో ఒక వారం 10 రోజుల్లో ఉందనగా వచ్చి గత వారం రోజులుగా చేస్తున్నారు. వచ్చే వారం అంతా కూడా బస్సు యాత్రలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్ సిటీస్ అంతా కవర్ అయ్యేలాగా ప్రజానీకం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఏం చేశారు, అభివృద్ధి ఏం చేశారు, ఈ అభివృద్ధి పాత గవర్నమెంట్లో ఎలా ఉండింది, దానికంటే ఎంత ఎక్కువ మోతాదుల్లో చేశారు, కొన్ని సందర్భాల్లో 5 రెట్లు 10 రెట్లు కూడా ఎక్కువ అభివృద్ధి జరిగిన ప్రదేశాల్లోనూ వచ్చిన ఇండస్ట్రీలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ గమనించి, ఎందుకంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అన్న దాని విషయంలో అబద్ధ ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ అబద్ధాలు అవి నిజాలు ఇవి అని ప్రజలందరికీ చెప్పడం కోసం అని చెప్పి ఎన్ఆర్ఐస్ ఇక్కడ మీరు చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు. ఒక బస్సులో దాదాపు ప్రతి బస్సుకు ఒక 25 మంది, ఒక్కొక్క 5 రోజులు చొప్పున దాదాపు 200-250 మంది ఎన్ఆర్ఐస్ 4 బస్సెస్ మీద ఇక్కడ ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ ఏరియా అవుతుంది. ఈరోజు ఇక్కడ పిఠాపురం ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే పిఠాపురంలో వంగ గీత గారు చాలా దగ్గరగా ఉండి డెవలప్మెంట్లు అవన్నీ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో యాజ్ అ చీఫ్ మినిస్టరు ఇక్కడ గ్రోత్ కోసం అంతా బాగా కృషి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉంటారు, ఇక్కడ డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో సహకరిస్తారు. కాబట్టి వారినే ఎంచుకోవాల్సిన బాధ్యత ఉంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటే వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా దూసుకొని పోతుంది మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన నేను అమెరికా, నెదర్లాండ్స్ ఉన్నాడు, యూకే ఉంది, ఆస్ట్రేలియా ఉన్నారు, ఇట్లా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అన్ని చోట్లకి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అట్లనే గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఈరోజు మొత్తం పిఠాపురమా? ఈరోజు అంతా పిఠాపురం అండి. సరే, నాకు యాక్చువల్గా మీతోటే మాట్లాడాలని ఉండే. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి సార్. మీలాంటి వాళ్ళే కరెక్ట్గా సమాధానం చెప్పగలరు. మొదటి ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేట్లు పెరిగినాయి అని చెప్పిన ఒక కాన్సెప్టు ఏమీ తెలియని ప్రజల మైండ్లలో పెట్టారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే రేట్లు పెరిగినాయా? అది పూర్తిగా అవాస్తవం అండి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా ఇన్ఫ్లేషన్ అన్న ఒక ఇది ఉంటుంది. ఆ ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఆ సంవత్సరానికి మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాలరు ఒక 30 సంవత్సరాల క్రితం తీసుకుంటే డాలర్కి రూపీకి కన్వర్షను 15 రూపాయలు 20 రూపాయలు ఉండేది, కాస్త ఇప్పుడు 83 రూపాయలకు వచ్చింది. అలా ఇన్ఫ్లేషన్ అనేది సంవత్సరానికి పెరగడం వల్ల రేట్లు కొంత పెరుగుతూ ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు వల్ల జరుగుతున్నట్టుగా ఏముండదు. ప్రపంచవ్యాప్తంగా రేట్లు ఇంతో అంతో పెరుగుతాయి. మన దేశంలో తీసుకుంటే కూడా వివిధ రాష్ట్రాల్లో చూస్తే కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగినాయి అనేది అసలు ఆంధ్రప్రదేశ్కి నేను ఈ చీఫ్ మినిస్టర్కి సంబంధం ఉండదు. అది సెంట్రల్ గవర్నమెంట్, ప్రపంచం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉండే వ్యవహారము ఇవన్నీ. సో అవన్నీ రకరకాల ఇవి. నేను ఒక ప్రశ్న అడగాలండి. ఇన్ఫ్లేషన్ సీఎం గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండే 6.7 సంథింగ్లా, నేను ఉన్నప్పుడు 6.3 చేంజే ఉంది, నేను ఇంకా తగ్గించిన ఇన్ఫ్లేషన్ అంటున్నారు. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, మీరందరూ ఎన్ఆర్ఐస్ ఈ విషయాన్ని ప్రజల లోతులోకి తీసుకెళ్ళలేకపోయారు. మీరు ప్రజల మైండ్లో ఇంకా ఈ విషయాలు నిజాలు రావట్లేదు అని చెప్పేసి ఒక ఓటు ఉంది. నిజమైనది? ఒక్క నిమిషం. ఇంతకుముందు ఇలాగే గతంలో మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం చాలా ఎక్కువ దానిలో ఎక్సైజ్ డ్యూటీలు ఇవన్నీ ఎక్కువగా వేస్తున్నామని చెప్పేసి మన మీద కంపేర్ చేశారు. దానికి గాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎప్పుడు
బీజేపీ గవర్నమెంట్లోంచి అంటే ఆయన ఎంటర్ అయినప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా కొంచెం 1% కానీ పెంచనట్టుగా మొత్తం పేపర్ యాడ్ ద్వారా రాష్ట్రం మొత్తానికి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో జనరల్గా ఎలా ఉంటుంది, ఇందాక మా అన్న చెప్పినట్టు ఈ డాలర్ ఎక్స్చేంజ్ రేటు అప్పట్లో 14 రూపాయలు ఉంటుంది 30 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 83 రూపాయలు అయింది. మనం పెట్రోల్ డాలర్స్ అంటాం, అంటే పెట్రోల్ డీజిల్ ఏదైనా సరే ఇంపోర్ట్ చేసుకోవడం మొత్తం డాలర్స్లో మనం పే చేస్తాం, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారానే. అంటే ఏంటి, ఈ రేట్ నుంచి ఆ రేట్కి వచ్చిందంటే దానికి కరస్పాండింగ్గా అన్ని రేట్ల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు జిఎస్టీ అని కానీ, అంటే ఇంతకుముందు కొంతమంది జీరో బిజినెస్లు చేయటం అలాంటివి చేయడం వల్ల కొంతమంది కొన్ని చోట్ల లోకల్గా రేట్లు తగ్గి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అన్ని జిఎస్టీ పరిధిలోకి రావడం వల్ల కానీ, వ్యాట్లు ఉండటం వల్ల కానీ, అంటే కొంత ట్రాన్స్పరెన్సీ రావడం వల్ల సిస్టంలో కరెక్షన్ జరిగింది. ఆ కరెక్షన్లో భాగంగా రేట్లు అనేవి సర్దుబాటుకు గురవుతాయి. అలా కాకుండా ఇంకా మీకు కంపారిజన్ చెప్పాలంటే, నేను యూకేలో ఉంటాను. మాకు ఒకప్పుడు 1 పౌండ్ 1 పెన్ నుంచి 1 పౌండ్ 5 పెన్స్ వరకు, అంటే 105 రూపాయలు 100 రూపాయలు అలా పెట్రోల్ ఉండేది. ఈ రోజున అక్కడ కూడా ఒక దశలో 189 రూపాయలు దాకా పోయి ఇప్పుడు మళ్ళీ 150 రూపాయల రేంజ్లోకి వచ్చినాయి. అంటే అలాగే యూరోప్లో చూశాను, యూరోప్లో అక్కడ 2 యూరోస్ ఉంది ప్రజెంట్, అంటే ఎంత ఉన్నారు దాదాపు 192 రూపీస్ 182 రూపీస్ ఉంది ఇప్పటికి కూడా. వాళ్ళకు కూడా అంతకుముందు 1 యూరోలో వచ్చాయి లీటర్. ఇలా అన్నిట్లో. రెండోది కరోనా 2 సంవత్సరాల ఇంపాక్ట్ వల్ల అనేక వితరణ కార్యక్రమాల ద్వారా అన్ని గవర్నమెంట్లు చాలా ప్రజలకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదంటే వేరే విధాలుగా అన్ని రకాలుగా ఎంప్లాయీస్కి ఫర్లో విధానం ద్వారా శాలరీస్ ఫ్రీగా ఇవ్వాలి, 90% ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. నేను కరోనాకి వస్తాను. అంతకంటే మీరు ఒక చిన్న విషయము, సరే ఈ డాలర్లు ఇవి మాకు అర్థం కావు సార్. నేను టమాటాల గురించి అడుగుతా. 35 రూపాయలు టమాటాలు ఇక్కడ కేజీ. హైదరాబాద్లో కూడా 40 రూపాయలు. ఇక్కడ 35 రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెంచిండు అని చెప్పేసి ఒక పేద మహిళ ఇందాక చెప్పింది. 40 రూపాయలు హైదరాబాద్లో కూడా టమాటోలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారా? ఇది అంటే బేసిక్గా అక్కడ చెప్తారు. ఇక్కడ టమోటాలు మీ ఊర్లో పంట పండినా కానీ పొలంలోకి వెళ్తే 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు రైతుకి వస్తుంది. కానీ 4 చేతులు మారడం వల్ల మార్కెట్కి వచ్చేటప్పటికి ఈ రేట్లు ఇలాగే ఉంటాయి. బెంగళూరులో కూడా ఒక్కోసారి కేజీకి వచ్చేటప్పటికి 200-300 అవుతాయి. అదే కేజీ ఒకేసారి ఎక్సెస్ పంట వచ్చినప్పుడు 10 రూపాయలకి 5 రూపాయలు కూడా వస్తాయి అన్నమాట. ఇవన్నిటిని ఏంటంటే మార్కెట్ కంట్రోల్స్ పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉండవు. అంటే వీటి మీద కొన్ని కంట్రోల్స్ తీసుకురావడం కోసం కొంతమంది అగ్రికల్చరల్ దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు. ధర స్థిరీకరణ విధానం, దీని స్థిరీకరణ రావాలంటే ఏం చేయాలంటే, ఎగ్జాంపుల్ నిమ్మకాయలు కావచ్చు, టమోటాలు కావచ్చు, ఇలాంటి అన్నిటిని మనకి పంట ఎక్కువగా పండే సీజన్లో వాటిని తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేసేసి ఏది డ్రై ఫుడ్ గానో లేదంటే ప్రాసెసింగ్ బాటిల్డ్ గానో క్యాన్స్లోనో అరేంజ్ చేసి వాటిని, లేదంటే వీటికి కొంత శీతలీకరణ గిడ్డంగులు అంటే మన వేర్ హౌసెస్ ఉంటాయి కదా, ఈ వేర్ హౌసెస్లో పెట్టేసి అవసరమైనప్పుడు మార్కెట్లో ఎక్కువ వచ్చే వాటిని తగ్గించే విధానం రావాలని మేము కోరుకుంటున్నాం. ఆ విషయాన్నే వేర్ హౌసెస్ చాలా ఎక్కువ కడుతున్నారు, వాటన్నిటికీ రాయితీలు ఇస్తున్నారు. గవర్నమెంట్ గారి ప్రభుత్వం రైతు భరోసా, ఇది రైతు ప్రభుత్వం. రైతులకి అన్ని విధాలుగా, ఒక పక్కేమో గిట్టుబాటు ధరలు కావాలని మీరే అడుగుతారు, ఇంకో పక్కేమో రేట్లు పెరిగినాయి అంటారు. అంటే వీటిలో వచ్చేది ఏంటి, సీజనల్ బట్టి సీజనల్ ప్రకారం మీకే తెలుసు 5 రూపాయలకి 2 రూపాయలు కూడా మీరే కొంటారు టమోటాలని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు పెంచేది ఇంకొకరు పెంచేది అంటూ ఏముండదు ఇక్కడ. మీరు చెప్పేది నాకు అర్థమైంది. కాకపోతే ఈ ప్రొపగెండా ఏదైతే ఉందో అన్నిటికీ సీఎం నెత్తి మీదతో ఈ ప్రొపగెండా చేసేది ఎవరు? ఇది వీడియో ఏమవుతుందంటే మీడియా మొత్తం కాదండి, నిజము గుమ్మం దాటే లోపల అబద్ధము ప్రపంచం అంతా చుట్టొస్తుందంట. అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. వాళ్ళకున్న మీడియాని, ఎల్లో మీడియాను వాడుకుని దుష్ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ టైం గడుపుతా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు కాదు, గత సంవత్సరంగా చేస్తున్నది, 2 సంవత్సరాలుగా చేస్తున్న రకరకాల వల్ల. నాకు ఒక అబ్బాయి ఒక అదిరిపోయే ఒక విషయం చెప్పాడు. నేను ఇంతవరకు వినలే, నేను చిన్న జర్నలిస్ట్ని, నేను ఇంతవరకు వినలే. ఏంది ఆ విషయం అంటే, అసలు వాడికి ఎట్లా తెలిసిందో ఆ అబ్బాయికి తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు, ఎవరు ప్రొపగెండా తెలియదు. విషయం ఏంటి అంటే, ఒక కొత్త చట్టం రాబోతుంది. ఆ చట్టం ప్రకారం కేసులు ఉన్న వాళ్ళందరూ రాజకీయాలకు పనికిరారు. మోదీ గారు తీసుకొస్తున్నాడు. నేనన్నా బీజేపీలోనే సగం మంది పోతారు, మరి అట్లయితే అన్నా నేను. అంటే ఆ అబ్బాయి దగ్గర సమాధానం అంటే, ఇట్లాంటి ఫాల్స్ న్యూస్ వాళ్ళు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ ఎందుకు, మీరు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు ఆ న్యూస్ని? ఎందుకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గత వారం 10 రోజులుగా పూర్తి అవాస్తవాలు, అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అటు మొత్తం కూటమి అంతా కట్టారు. ఆ కూటమిలోనే బీజేపీ ఉన్న తర్వాత బీజేపీ ద్వారా స్టార్ట్ అయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019-20 టైంలో దాన్ని రాష్ట్రాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలన్న దాని మీద దశల వారీగా వాటిని అన్నిటికీ చేసుకోవాల్సిన వర్క్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేస్తున్న సందర్భంలో
అవన్నీ ఇంకా ఏమి ఇంప్లిమెంటేషన్లో లేని టైంలో కూడా వాళ్ళు ఇదిగో జరిగిపోయింది, దీని ద్వారా మొత్తము జగన్మోహన్ రెడ్డికే ల్యాండ్లన్నీ వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇచ్చిన ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్తో సహా వాళ్ళకి ఇచ్చిన సందర్భం మీరంతా చూశారు. 22 లక్షల ఇళ్ళు కడుతున్న సందర్భం ఉంది. ఇంకా ముందు ఇళ్ళు లేని వాళ్ళకి, పట్టాలు స్థలం లేని వాళ్ళకంతా ఇచ్చేదంతా ప్లాన్ చేసి పెట్టుకుంది. అటువంటి దాంట్లో పూర్తి దుష్ప్రచారం చేసుకుంటూ ఆయన తీసుకుంటాడు అనడము, మన స్వతంత్ర భారతదేశంలో మనకున్న కాన్స్టిట్యూషన్లో ఏ ఒక్క గవర్నమెంట్ కానీ ఒక వ్యవస్థ ఏది కూడా ఎవరి ప్రైవేట్ ఆస్తుల్ని చేజిక్కించుకునే పరిస్థితి ఉండదు. ఇది పూర్తిగా అవాస్తవమైంది. ఒక వ్యక్తికి ఆపాదిస్తూ ఇది అబద్ధపు ప్రచారం కాదంటారా? మీరే చెప్పండి. యాజ్ ఎ జర్నలిస్ట్ ఓడిపోతారన్న భయంతో ఏదో రకమైన అబద్ధపు ప్రచారాలు ఈ 10 రోజులు చేసి గట్టెక్కుదాం, దీని ద్వారా కొంతమందినన్నా ఏదో వాళ్ళని టకటక మనసు మార్చేసి వాళ్ళ వైపు ఓటేయించుకుందామన్న తాపత్రయం తప్పితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. పైపెచ్చు ఇటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడో ఇంకో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తంలో కానీ ఈ చట్టం ఇంప్లిమెంట్ అవుతే ఉన్న 80% ఆఫ్ లిటిగేషన్స్ అంతా పోతాయి. ఫ్యూచర్ లిటిగేషన్స్ ఉండవు. ప్రాపర్టీ పూర్తి ఎంటైటిల్మెంట్ ప్రైవేట్ వ్యక్తులది, వాళ్ళకే ఆ ఎంటైటిల్మెంట్. అది వ్యవసాయదారులు కావచ్చు, ఇండిపెండెంట్ సిటీస్లో టౌన్స్లో ఉన్న వాళ్ళ స్థలాలు కావచ్చు, ఇళ్ళలు కావచ్చు, జియో ఫెన్సింగ్ ద్వారా ఎవరి ఓనర్షిప్ పర్ఫెక్ట్గా ఉండేలాగా. దీనికి మళ్ళీ ఎలక్ట్రానిక్ సేల్ డీడ్ దానికి ఎటువంటి సంబంధం లేని విషయం. దీన్ని కలిపి దాన్ని ఒక భూతంలా చూపించి అబద్ధ ప్రచారం అవుట్ చేస్తున్నారు. ఆ ఎలక్ట్రానిక్ సేల్ డీడ్ టైటిల్ వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. మనకి తెలంగాణలో కూడా 2020 నుంచి అంతా ఇంప్లిమెంటేషన్ ఉంది. మన దగ్గర మాత్రము గత 2-3 నెలలుగా ఓన్లీ పైలట్గా అది ఎట్లా పనిచేస్తుందో, దాంట్లో ఏమన్నా చిన్న తప్పులు అవి వస్తే వాటన్నిటిని కరెక్ట్ చేసుకోవడం కోసం చేస్తున్న దాన్ని అదేదో వచ్చేసింది పూర్తిగా ప్రైవేట్ పరం అవుతే జిరాక్స్ కాపీలే ఇస్తున్నారు. అంతా పూర్తి అబద్ధ ప్రచారాలు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. నేను ఒకటి చెప్తాను సార్. మేము ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ చేయము సార్. మేము రియాలిటీ చెప్తాం. మా ఎక్స్పీరియన్సెస్ కూడా యాజ్ ఫర్ మాకు ఒక స్టార్ క్యాంపైనర్ చంద్రబాబు నాయుడు ఒక స్టార్ క్యాంపైనర్. ఎందుకంటున్నానంటే మేము జస్ట్ ఆన్ ట్రావెలింగ్ అండి ఒక టీ షాప్ దగ్గర దిగాం సార్. దిగిన తర్వాత మేము మాట్లాడుతూ ఒక వాలంటీర్ సిస్టమ్ గురించి వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి చెప్తున్నప్పుడు లాస్ట్ వాళ్ళే అన్నారు, ఒక 3 months బ్యాక్ ఆ కూటమంది ఏమన్నారు, ఆ వాలంటీర్ సిస్టమ్ ఏంటి లక్షల కోట్లు ఈయన దారబోసేసి ఇది ఒక శ్రీలంక అయిపోతుంది అని అన్నారు. అదే వాలంటీర్ సిస్టమ్కి 3,000 ఇస్తుంటే ఇది ఇలాగ అయిపోతుంది మొత్తం ఇంత అని చెప్పేసి అన్న వ్యక్తి ఈరోజు ఒక్కసారి కోట్లలో వేసి అన్నీ ఆపించి పేద ప్రజల 30 మందికి కారణం అయిన వ్యక్తి ఈరోజు ఎప్పుడైతే ప్రజల నుంచి ఇంత నిరసనలు రాకపోతారికి ఆ మాట మార్చేసి వాలంటీర్లకు నేను 10,000 ఇస్తానని చెప్పి ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ సిస్టమ్ని మా స్టార్ క్యాంపెయిన్ అయ్యి ఆయనే పబ్లిసిటీ చేస్తున్నారు. అర్థమైందండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాలంటీర్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మేము మాట్లాడుతున్నప్పుడు ఒక రైతు వచ్చాడండి. ఒక రైతు వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఒక రైతు వచ్చి మేము మాట్లాడుతున్నాం, ఆయనే వచ్చి వాలంటీర్గా సార్ మేము రైతునండి, నేను వాలంటీర్ మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆదర్శ రైతు అని చెప్పేసి అని కాన్సెప్ట్ ఉండేదండి. 1000 రూపాయలు ఇచ్చేవారండి అని చెప్పేశారని. అటువంటి ఆదర్శ రైతు 1000 రూపాయలు ఉన్నదాన్ని ఆ టైం అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన అది తీసేసి ఆ 1000 రూపాయలు ఇచ్చిందనే తీసేసి అదే ఏరియాలో 15 మంది వాలంటీర్ సిస్టమ్ ఉన్నది. ఒక్కొక్క వాలంటీర్ సిస్టమ్కి 10,000 అంటే 150,000 రూపాయలు ఇస్తారంటే ఎవరు నమ్ముతారండి అని ఆయన మాకు ఇచ్చాడండి ఇన్పుట్. మాకు తెలియదు ఇన్ఫర్మేషన్. సో ఇది ప్రజలు లేదండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఇంతవరకు మాట్లాడలేదు. ప్రశ్న ఏంటంటే కూటమి 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన నల్ల చొక్క వేసుకపోయి ప్రధానమంత్రిని కూడా చూడకుండా ప్రధానమంత్రి గారిని పట్టుకుని నోటికి ఎట్లు వస్తే అట్లా మాట్లాడిండు. ఆయన భార్య గురించి కూడా చాలా గలీజ్గా మాట్లాడి నేను మాట్లాడలేను ఆ విషయాలని చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారేమో నా తల్లిని దూషించడం నిన్ను క్షమించానని లోకేష్ సంఖ్య ఎక్కిండు. ఇప్పుడు అయితే ఈ కూటమి ఇన్ని ఇష్యూస్ ఉన్న కూటమి నడుస్తుందా ఫ్యూచర్లో? ఒకటండి, ఇది పక్కకుందామా అది. సో మేనిఫెస్టో రిలీజ్ మీకు మేనిఫెస్టో రిలీజ్ చేసే విధానమే నేను చెప్తాను. ఇప్పుడు కూటమండి బీజేపీ, జనసేన, తెలుగుదేశం మొన్న మేనిఫెస్టో రిలీజ్ అయింది. బీజేపీ బొమ్మ ఏదండి అందులో? అసలు ఏది బొమ్మ? అదే కాదు, అసలు వాళ్ళు బీజేపీ అక్కడ ఉన్నారని మనకు ప్రూఫే లేదు ఆ రోజు. అదొక ఆస్పెక్ట్. అదే కాకుండా ఇంతమంది మూకమ్మడి దాడి
జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నారంటే భయపడే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మొత్తం ప్రపంచంలో ఉన్న పార్టీలు అన్నీ ఒకవైపు ఆంధ్ర రాష్ట్రంలో, రైట్? సో ఇది ఎలా పనిచేస్తుందండి? అదే కాకుండా మేనిఫెస్టో కనుక చూసినట్లయితే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో సుమారు ఈరోజు మేము క్యాలిక్యులేట్ చేసామండి 1,50,000 కోట్లు ఖర్చు అవుతుంది వాళ్ళు సంవత్సరానికి 1,50,000 కోట్లు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఖర్చు పెడుతున్న ఖర్చు 70,000 కోట్లు అండి. 70,000 కోట్లు ఖర్చు పెడుతున్న మా ప్రభుత్వాన్ని వెనుజులా, శ్రీలంక అయిపోతుందన్న వాళ్ళు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేద్దామని అసలు సాధ్యమేనా? సో డబ్బు ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అని డబ్బు ఉందా అన్నారు కంటే ఒక వాస్తవం చెప్తాను. నేను ఎకానమిక్స్ చదువుకున్నాను అక్కడ యూరోప్లో. రండి మేడం, నేను ఎకానమిక్స్ చదువుకున్నానండి. డబ్బు ఉందా అంటే రెవెన్యూ డెఫిసిట్ గురించి అందరికీ తెలియాల్సిన విషయం. మేము మా టీం అంతా మనం కూర్చుని గత 15-20 సంవత్సరాలు అసలు రెవెన్యూ డెఫిసిట్ ఏంటి అని చూసామండి. సో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా రెవెన్యూ సర్ప్లస్లో రేవండి, రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నాం. మొన్న ఈ మధ్యన రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 13,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నామండి. అంటే అసెట్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేసినట్టు? సాధ్యాసాధ్యాలు చూడాలి కదా. ఒక విషయం మేడంని అడుగుతాను, ఒక ప్రశ్న మేడం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు. 99% మేనిఫెస్టోని పూర్తి చేసింది ఒక ఎత్తు అయితే ఈ ఒక్కదాన్ని పట్టుకుని మాటికి లాగుతున్నారు. ప్రశ్న ఏంటంటే ఈ లిక్కర్ అన్నది నేను బంద్ చేస్తా అని చెప్పేసి అన్నాడు, బంద్ చేయలేదు అంటున్నారు. దానికి ఏమంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు అంటే లిక్కర్ అన్నది పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 2014లో ఏది కంప్లీట్ చేయలేదు ఆయన. ఇప్పటి వరకు అయితే అంటే ప్రభుత్వం అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే పూర్తిగా మద్య నిషేధం చేయలేకపోవచ్చు, చేయడం అన్నది అది దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. ఆయన చెప్పింది ఏది కూడా చేయడం మానలేదు. అది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏంటంటే పచ్చగా అన్ని పచ్చగా రోగికి అన్ని పచ్చగానే కనిపిస్తాయని చెప్పి ఈ సంక్షేమ పథకాలన్నీ వదిలేసి ఒక లిక్కర్ మీదే ఇది పట్టుకున్నారు. అంటే లిక్కర్ వల్ల అలా చేస్తున్నందువల్ల ప్రజలు మాట్లాడాలి, ప్రజలు చెప్పాలి ఏంటి దీనివల్ల మేము పాడైపోయామని ప్రజలు చెప్పాలి. ఏ ఒక్కరూ ముందుకొచ్చి ఎప్పుడూ చెప్పలేదు. కానీ సంక్షేమ పథకాల వల్ల అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ప్రభుత్వం ఇక్కడి నుంచి అభివృద్ధి చాలా ఉంది, కానీ వీరెవరు చూపించట్లేదు. పచ్చ మీడియా అన్నది ఎవ్వరూ కూడా అభివృద్ధి చూపించట్లేదు. ఇందులో ఉన్న తప్పులు ఎంచుతున్నారు తప్ప అభివృద్ధి అన్నది వెళ్ళి రోడ్ల మీద నడుస్తుంటేనే వెళ్ళి సిటీలో తిరుగుతుంటే అభివృద్ధి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిది 71,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 1,20,000 కోట్లకి వెళ్తుంది ఆయన మేనిఫెస్టో అని చెప్పి. ఇలాంటివన్నీ పేద ప్రజలకి అర్థం కానివి గనక ప్రజలకి ఏంటి అంటే చిన్నగా కనబడేది లిక్కర్ కనబడుతుంది. అంటే లిక్కర్ వల్ల ఇలా ఉంది, అది చేయలేదు అన్నది. చేసినవన్నీ వదిలేసి చేయని దాన్ని ఇది చేయలేదంటే దశల వారీగా లిక్కర్ తగ్గింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో ఇప్పుడు ఎక్కడైనా బెల్ట్ షాప్ చూపించండి. అదంటే బెల్ట్ షాపులు జరిగింది కదా, బెల్ట్ షాపులు లేవు ఎక్కడ. ఒకసారి లిక్కర్ కన్సంప్షన్ చాలా తగ్గిందండి రాష్ట్రంలో. సార్ ఒక ప్రశ్న మీకు ఉద్దానం గురించి అడుగుతాను. ఉద్దానంలో 1991 నుంచి ఇష్యూస్ మీకు తెలుసు. ఉద్దానాన్ని మొత్తం మార్చేసాడు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా ఈనాడు అన్న ఒక పేపర్, నేను పేరు చెప్తున్నా, భయపడేది ఎవరికి లేదు, ఈనాడు అన్న ఒక పేపరు ఉద్దానంలో కట్టిన హాస్పిటల్ గురించి ఒక అంటే నెగటివ్ న్యూస్ రాస్తున్నది. దాని గురించి ఏమంటారు? వైద్యశాలలు లేకపోతే మెడికల్ కాలేజీల గురించి, ఎస్పెషల్లీ ఉద్దానంలో మెడికల్ కాలేజీ స్టేట్ మొత్తానికి ఒక రోల్ మోడల్ అండి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న సమస్యను ఎవరు అడ్రస్ చేయలేదు. అందరూ కూడా అడ్రస్ చేస్తున్నాము, మేము ఏదో చేసేస్తామని ఓట్లు దండుకున్నారు తప్ప ఎవ్వరు కూడా అడ్రస్ చేసిన ప్రసక్తే లేదు. ఈవెన్ ఇక్కడ పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద చెప్పారు, కానీ చేసింది ఏమీ లేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత 700 కోట్లతోటి దానికి మూల కారణం ఎక్కడుంది, దాన్ని పరిశోధన చేసి వాటర్ వల్ల వస్తుందని మంచినీటి రక్షిత పథకం, దాంతోపాటు వైద్యశాల, డయాలసిస్, ఆ కిడ్నీ బాధితులకి నెలకి 10,000 రూపాయలు ఇవ్వడం, ప్రతిదీ కూడా అండి
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ సీఎం కూడా చేయని పర్మనెంట్ సొల్యూషన్ వైపు అడుగులేశారు, దాన్ని సాధించారు. దాని మీద కూడా నెగిటివ్ రాస్తున్నారంటే రామోజీరావు గారికి కంప్లీట్గా కళ్ళు మూసుకుపోయినాయండి. నేను ముద్రగడ గారి గురించి కూడా అడగాలి. ఎవరిని అడగని చెప్పండి. ముద్రగడ గారి గురించి మేనిఫెస్టో గురించి. మేనిఫెస్టో సరే చెప్పండి. సో మేనిఫెస్టో గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నామండి. మేనిఫెస్టో విషయంలో ఒకటి ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం. సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు 75 వేల కోట్లు మేనిఫెస్టోలో ఏవైతే ప్రకటించారో 19 నుంచి 24 వరకు స్పెండ్ చేశారు. ఇప్పుడు 24 నుంచి 29 దానికి చెప్పిన మేనిఫెస్టోలో వాటికంటే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి కొన్ని పెంచి బహుశా ఇంకొక 15,000 కోట్లు 20,000 కోట్లు ఎక్కువ ఖర్చు అయ్యేలా చేస్తారు. అవన్నీ ఏమవుతుందంటే మన రాష్ట్ర బడ్జెట్ ఏముందో బడ్జెట్కి సరిపడా అన్ని బేరీజు వేసుకుని మనం దీని ద్వారా జాగ్రత్తగానే మన ఫిజికల్ హెల్త్ అంటాం కదా, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ హెల్త్ కరెక్ట్గా ఉండడానికి సరిపడా విధంగానే ప్లాన్ చేసుకొని చెప్పినది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక విజనరీగా అవన్నీ చూసి దానికి తగ్గట్టుగానే చెప్పిన మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ద్వారా చెప్పినవన్నీ ఇప్పటివరకు చేశారు, ఇక ముందు కూడా చేస్తారు అన్న దాన్ని నిరూపిస్తూ ఆ ప్రకటన ఇచ్చారు మేనిఫెస్టోది. అవతల వాళ్ళు అడ్డగోలుగా ఇవన్నీ ఏమి ఆలోచించుకోకుండా ఏదో ఒకటి ప్రజల మొహం మీద కొట్టేస్తే వాళ్ళని నమ్మేస్తారు అని అనుకుని ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం 150,000 కోట్ల పైచిలకు సంవత్సరానికి వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోగా ఖర్చు అయ్యేలాగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఉంది. ఇంకా నిజంగా డెప్త్లోకి వెళ్ళి మన టోటల్ ప్రజానీకము ఎవరెవరికి ఏ స్కీములు ఎన్ని లక్షల మందికి వస్తాయనేది కరెక్ట్గా లెక్కలేసుకుంటే ఇంకా ఆ నెంబర్ పెరిగిపోతూనే ఉంటుంది. అంత స్థాయిలో ఉన్న దాన్ని నిజంగా దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే మిగతా ఖర్చులు మనకున్న 2.5 లక్షల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి ఉందనుకుంటే రాష్ట్రానికి ఎంప్లాయీస్కి శాలరీస్ ఎక్కడ పే చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మిగతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి చేస్తారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ చేస్తారు, రాష్ట్రానికి కావాల్సిన డెవలప్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇంకా మనకు కావాలనుకున్న డెవలప్మెంట్. ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత డెవలప్మెంట్లో వెనకబడ్డామన్న దాంట్లో నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చాలా గట్టి ప్రయత్నం చేసి చాలా వరకు చేశారు. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళు సంవత్సరానికి 15,000 చేస్తే 15,000 కోట్లే చేస్తే ఇంతకుముందు 14 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 17,500 కోట్లు చేశారు. 17,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం స్పెండ్ చేశారు. ఈ ముందు ఇంకా అట్లాంటి డెవలప్మెంట్ ఇంకా పెంచుకుంటూ పోవడానికి ఒక ఇచ్చిన మేనిఫెస్టో ఏదో ఉందో అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్న మేనిఫెస్టో, నమ్మదగ్గ మేనిఫెస్టో ఇచ్చారు. అవతల వాళ్ళేమో మోసం ఎలాంటిదంటే ప్రజలందరికీనేమో మేమెంత కామన్ పీపుల్కి మేమంతా చేసేస్తాం అనుకుంటూ ఒక ఫాల్స్ మేనిఫెస్టో ఇచ్చారు. అటు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఇంత అబద్ధపు హామీలు ఇచ్చింది నిజంగా వాళ్ళకి చేస్తేనేమో మాకు నష్టం చేస్తారు, మాకు శాలరీలే రావు, నెలల తరబడి శాలరీ రావు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే. ఎందుకంటే మనకి రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఉండవు, లేదంటే మనం కోరుకుంటున్న డెవలప్మెంట్ ఇంకేదో రోడ్లు కావాలి, ఇంకేదో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావాలి అంటే అవి జరిగే పరిస్థితి ఉండదు. అవి చేస్తాడు అనేదో నేను విజనరీ అని అనుకుంటే కామన్ ప్రజానీకం మొత్తానికి మోసం చేసి ఎవరికి ఏది ఇవ్వని పరిస్థితి. కాబట్టి ప్రజానీకం జరుగుతున్న మోసం, జరుగుతున్న అబద్ధాలని పూర్తిగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక 4-5 రోజులు మాత్రమే ఉంది. వారం రోజుల్లో మనకి పోలింగ్ జరగబోతుంది. ఇప్పుడు ఈ వచ్చే వారం రోజుల్లో కూడా వాళ్ళు అన్ని రకాల అబద్ధపు అన్నీ తీసుకొచ్చి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. నా ఉద్దేశంలో అటు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, ఎల్లో మీడియా, లేకపోతే ఈ దత్తపుత్రుడు ప్లస్ చంద్రబాబు నాయుడు, చిన్నబాబు ఇటువంటి వాళ్ళు ఏవి చెప్పినా అవన్నీ అబద్ధం అనుకుంటూ మీ మాట నేను కోసం చూడాలి తప్పితే దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మాటను నేను అన్నిటినీ నేను ఒప్పుకుంటాను. బట్ మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అని చెప్పేసి. ఆ విజనరీ అన్న పదానికి పేటెంట్ రైట్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి. నేనే విజనరీని ప్రపంచంలో అంటాడు. ఆయన కానీ చెప్పుకుంటే ఆయన విజనరీ కాదు కదండి. ఇప్పుడు విజనరీ అన్న వ్యక్తి 23 సీట్లు తెచ్చుకొని 2019లో అంత దారుణంగా ఓడిపోయే పరిస్థితి ఉండదు. నిజంగా విజనరీ అయ్యి ఉంటే సరే నేను ముద్రగడ గారి గురించి అడుగుతున్నా. అన్న మీరు చెప్పండి, ముద్రగడ గారి గురించి నేను ఒక విషయము, మన ఎలక్షన్లలో కులం అన్నది ఒకటి ఉంది. ఒక నిమిషం, కులం అన్నది ఒకటి ఉంది. మన ఎలక్షన్లు అనగానే కుల గజ్జి పెరిగిపోద్ది, ఎక్కలేని కులాలన్నీ పొచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో కులం కార్డు ఆడుతున్నాడు. నేను చాలామందితో ఆల్రెడీ మాట్లాడినా, 2 గంటల్లో ఇంటర్వ్యూ చేసిన. ఆ కులం కార్డులో నేను ఒక విషయం ఏంటంటే, ముద్రగడ గారు కులానికి పెద్ద, పవన్ కళ్యాణ్ పెద్ద. ముద్రగడ గారికి టీడీపీలో జరిగిన అవమానం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న అవమానం ఏంటి ఆ కులం వాళ్ళకి, అది చెప్పండి. ఇక్కడ
ఎలక్షన్స్ వరకు వచ్చేప్పుడు మాత్రమే కులం అనే అంశం ముందుకు వస్తుంది, కానీ నిజానికి ఈ సమాజంలో ఎవరైనా తన తోటి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళంతా అదే కులం ఉంటారా? నీకు ప్రతి పని సమాజంలో ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు కదా. నేను అనేది కులం అనేది ఒక సాంకేతిక పదం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మన కులమే మనకుంటే అన్ని మనకే ఇచ్చే పని అయితే ఇక మనం ఎవరిని వేరే వాళ్ళని బతకని. డైరెక్ట్గా అడుగుతా, కాపు కులానికి పెద్ద ముద్రగడ గారా పవన్ కళ్యాణ్? అంటే కాపు కులం కోసం ఉద్యమాలు చేసి రిజర్వేషన్ ముద్రగడ్డ గారే ఇక్కడ పెద్దండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సినీ హీరో కాబట్టి ఆ గ్లామర్తో ఉన్న కుర్రవాళ్ళు గట్రా కొంతమంది ఉండటం వాస్తవం. అదేంటి ఒక సినిమా గ్లామర్ మట్టి వరకుని ఒక రాజకీయం కానీ ప్రజల్లోకి సహాయ కార్యక్రమాలు చేయాలంటే ముద్రగడ్డ గారే. మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఆయన ఇక్కడ పిఠాపురంలో కానీ కాపులకు కానీ గెస్ట్ ఆర్టిస్ట్ అండి. ఆయన ఆర్టిస్టే, గెస్ట్ ఆర్టిస్ట్ అంతే. పార్టీ పెట్టినప్పుడు చెప్పారు కదండి, నేను కాపునని చెప్పానా, నేనేమన్నా కాపులు నా కోసం ఓట్లు వేయమన్నానా అని చెప్పి అడిగాడు. ముద్రగడ గారు కాపుల గురించి గత 30 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, పాటుపడతా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి కాపులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. మీరు కాపు కదా, నేను మిమ్మల్ని ఒక విషయం ముద్రగడ గారిని అవమానించారు. పాపం ఆయనని పోలీసు వాళ్ళ ద్వారా డ్రాగ్, ఆయన కొడుకుని భార్యను తిట్టడం. అది గురించి కాదు సార్, మీరు కాపు నాయకుడు అని అడిగారు. నాయకుడు అంటే ఎవరు సార్? ఉన్న కార్యకర్తలను కాపాడేవాడే నాయకుడు. ఓకే అండి, వంగవీటి మోహన్ రంగా గారు మా నాయకుడు. ఓకే, ముద్రగడ పద్మనాభ గారు మా నాయకుడు. ఈ నాయకుల్ని ఆ రోజు చంపినప్పుడు, ఇదే తెలుగుదేశం వాళ్ళు చంపినప్పుడు, మరి ఇదే కాపు నాయకుని చంపినప్పుడు వాళ్ళ పక్కన తొత్తుగా జాయిన్ అయ్యే నువ్వు ఎంతవరకు దాన్ని సమంజసం? నేను ఒక కాపు బిడ్డగా అడుగుతున్నాను. అలాగే ఒక ముద్రగడ గారిని, కుటుంబాన్ని, ఆడవాళ్ళని ఎంత ఈడ్చుకొని తీసుకెళ్లారండి, ఎంత దారుణమైన స్థితిలో తీసుకెళ్లారండి. ఆఖరి అదే భార్యని, పిల్లల్ని, అదే చిరంజీవి గారిని ఎయిర్పోర్ట్లోని ఎంత ఈడ్చుకొని ఆపేసి బయటకు తోసేశారు. ఆ రోజు కనపడలేదా? గుడ్లు కొట్టించారు. ఆ రోజు కనపడలేదా? ఆ రోజు పవన్ కళ్యాణ్ అదే ఓకే, ఎన్ని అయిపోయాయండి. నేను ముద్రగడ గారు అని మాట్లాడాను. ఇదే పవన్ కళ్యాణ్ గారిని మన మాతృమూర్తిని ఎవరైనా మనం ఊరుకుంటామండి? 2019లో ఎంత దారుణమైన మాటలు అన్నాడు ఆయన. ఏంది నీ బతుకెంత, నువ్వేంటి అని మనం ఎంత హీనంగా మాట్లాడండి. ఓట్లు కావాలంటే కాపులు కావాలి, ఇప్పుడు ఏమైనా ఆయన కావాలంటే ప్యాకేజీ కావాలా? ఏంది మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్యాకేజీలకు లొంగిపోయే వ్యక్తులమా మేము? నువ్వు ఒక్కళ్ళు లొంగిపోయావు, కానీ కాపులు ఎవరు లొంగలేదండి. కాపులు అందరూ కూడా న్యాయం వైపు ఉన్నారు. ఆత్మగౌరవం మాకుంది. మేము ఎవరో మాకు ఇవ్వక్కర్లేదు, మా ఆత్మగౌరవం మాకుంది. నువ్వు ప్యాకేజ్ తీసుకోవచ్చు, ఎవరో తీసుకోరు. మాకు వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన తెలుగుదేశం పార్టీని మేము తరిమి కొడతాం. వాళ్ళతో పాటు జట్టు కట్టిన వీళ్ళందరినీ కూడా తరిమి కొడతాం. ముద్రగడ్డ పద్మనాభ గారిని ఎంత హీనంగా కొట్టారో వాళ్ళకి సమాధానం మేము ఈరోజు ఇక్కడి నుంచే చూపిస్తాం. నేను ఒక 4 పేర్లు చెప్తాను, ఒక్కొక్కరిని ఒక్కొక్క పేర్లు అడుగుతా, మీరేమనుకుంటారో చెప్పండి. అన్న, మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ పేరు నారా లోకేష్ గారు. ఆయన భవిష్యత్తు ఏంటి? ఆయన భవిష్యత్తు ముద్దపప్పు అండి. ఓకేనా, రాష్ట్రానికి ఏం ప్రయోజనమో మాకైతే తెలియలేదు. ఎక్కడెక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటూ వస్తూ ఉంటాడు. హోటల్ మేనేజ్మెంట్కి లేకుంటే బ్యాక్ ఎండ్ ఏదైనా మేనేజ్మెంట్కి బాగా పనికొస్తాడు, కానీ రాష్ట్రానికి అయితే ఏం పనికిరాడండి. నా పేరు బ్రహ్మానంద రెడ్డి, నేను కూడా స్విట్జర్లాండ్ నుంచి వచ్చానండి. తెలుగు నేర్చుకుంటున్నా అంటున్నాడు. తెలుగు జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటామండి. అది రాదండి, అది ఎప్పటికీ రాదు అది. ఓకేనా, ఓకే రాదు. రెండో పేరు మేడం మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి అంటే విలువలు లేని వ్యక్తి అండి. సిద్ధాంతాలు, ఆశయాలని చెప్పి పార్టీ పెట్టి, అంటే అన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి, అది 2 సంవత్సరాలనే అతను ఇక్కడ నిలబడలేము అని చెప్పేసి అక్కడ హోల్సేల్గా పార్టీని కలిపేసుకున్నారు. కాకపోతే 2 సంవత్సరాలు కాపులు బాధపడ్డారు, బయటకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి దశాబ్ద కాలం నేను నలిగిపోయాను, నన్ను బాధ పెట్టారు, మా అమ్మని తిట్టారు, మా అక్కని తిట్టారు, మా చెల్లిని తిట్టారు అంటున్నారు. నేను కాపు బిడ్డనే. ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి 30,000 ఓట్లు తెచ్చుకొని, అంటే 15 రోజులు అతి తక్కువ సమయంలో నాకు సీట్ ఇస్తే ఇక్కడ 30,000 ఓట్లు తెచ్చుకుని నేను 4.5 సంవత్సరాలు పార్టీని మోస్తే ఎందుకు తీశారో తెలియకుండా నన్ను ఇన్ఛార్జిగా 7 నెలల క్రితం తొలగించారు. మోసం చేశారు. అంటే కనీసం ఆయన ఏంటంటే
ఇప్పుడు నేను ఇందులో వచ్చాను కాపు బిడ్డను, స్వచ్ఛమైన కాపు బిడ్డను కనుక అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నెల క్రితం జాయిన్ అయ్యాను నేను. ఎందుకంటే నేను అంటే నేను ప్యాకేజ్ స్టార్ అన్నానని పవన్ కళ్యాణ్ గారిని నీకెంత అందిందమ్మా అంటున్నారు. నేను అన్కండిషనల్గా నేను కాపు బిడ్డను, స్వచ్ఛమైన కాపు బిడ్డను కనుక ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు, నేను ఆశించలేదు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి పాచిపోయిన లడ్డూలు అని చెప్పి మోడీ గారిని తిడితే ప్యాకేజ్ రాలా. చంద్రబాబు నాయుడిని వాళ్ళని నన్ను ఇలా చేశారు అలా చేశారు అని చంద్రబాబు నాయుడు దగాకోరుడు, చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ అభివృద్ధి లేదు అందుకే నేను బయటకు వచ్చాను అంటే ప్యాకేజ్ రాలా. జగన్ జగన్ జగన్ని అంతు చూస్తానంటే ప్యాకేజ్ గట్టిగా వచ్చింది. జగన్ని తిడితే వచ్చింది. వెంటనే జైలుకి వెళ్ళాడు, అక్కడ మాట్లాడుకున్నాడు, రోడ్డు మీద దొల్లాడు, మాట్లాడుకున్నాడు, ప్యాకేజ్ పట్టుకుని. ఇప్పుడు ముద్రగడ గారు అంటే స్వచ్ఛమైన నాయకుడు. ఆయన ఏంటంటే పౌరుషానికి వెళ్ళే నాయకులు. కాపులండి తిండి లేకపోయినా పౌరుషంతో బతుకుతాం, తిండి లేకపోయినా పర్వాలేదు, మాకు పౌరుషం కావాలి. బాబు నాయుడికి పాలేరుగా ఉండడానికి ఇష్టపడం. మేము కావాలంటే వెళ్ళి మేము మా పొలాల్లో మేము పొలం దున్నుకుంటాం, మా పొలాల్లో పండిన గింజలు తింటాం. అసలు జనసేనకి ఇచ్చిన సీట్లేని మేడం? జనసేనకి 21 సీట్లు అన్నాడు. ఇచ్చారంటారా? 24 అన్నాడు. దానికి ఒక 15 మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. అందులో 11 మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. జనసేన పార్టీనా ఇది? జనసేన పార్టీ ఎందుకు అవుతుందండి? జనసేన పార్టీ కాదు, జనసేన ప్యాకేజ్ పార్టీ. మూడో పేరండి చంద్రబాబు నాయుడు గారు. ఈయన గురించి ఎవరు మాట్లాడతారో మీరే డిసైడ్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. మాట్లాడేస్తారా? రండి మరి ముందుకి. చంద్రబాబు నాయుడు ఆయన చిన్న బయట తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అండి ఆయనకి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఫస్ట్ డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారికి ఎలా వాడుకోవడం, ఎలా ప్యాకేజీలు ఇవ్వడం, ఎప్పుడు ప్రజల్ని ఎప్పుడు ఎలా మోసం చేయడం అన్నది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అండి. దానికి ఎగ్జాంపుల్ ఎంతటికైనా ఆయన తెగిస్తాడు. ఎందుకంటే దానికి ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టారు, అయిపోయింది, వీటి పని అయిపోయింది, చేశాము. ఆ రోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ అని, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవాన్ని చెప్పిన పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకమని పెట్టిన వ్యక్తి కాంగ్రెస్తో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టి ఈ పార్టీని, ఆయన్ని, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దామని ఆ రోజు ఆయన వాళ్ళతో కలిపాడు. ఆ రోజుతో తెలుగువాడి ఆత్మగౌరవం అక్కడ సంగనాకిపోయింది. ఆ రోజు మొదలైందండి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అనుకున్నాం, రాజశేఖర రెడ్డికి 10 రెట్లు ఉన్నాడు ఈ క్యాండిడేట్ అని 10 నెలలు చూశారు, అవ్వలేదు. 16 నెలలు చూశారు, లేదు. పులి బయటకు వచ్చిందండి. ఆ పులి బయటకు వచ్చింది ఏ విధంగా వచ్చిందంటే క్రెడిబిలిటీ, నేను చెప్పిందే చేస్తానని వచ్చారు. 2014లోని వెళ్ళారు సార్. ఎంతవరకు వెళ్ళారంటే నేను ఇది వచ్చేదేనండి, పదవి వ్యామోహం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే అందరూ మేము లైవ్లో ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారికి విత్ ఇన్ ఒక 1 వీక్ 10 డేస్లో మనకి ఎలక్షన్ అవుతున్నాయి. ఓ 10 రోజుల్లో మంచి హైప్ ఉందండి. ఆయన రుణమాఫీ, ఆల్ మాఫీస్ ఆల్ ఫ్రీ అని చెప్పేసి అనౌన్స్ చేశారండి. నేను ఈస్ట్ గోదావరి భీమవరంలోనే ఉన్నాను మా మామగారి ఇంట్లో. లేదంటే మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నాం, అన్న ఈ వేవ్ చాలా దారుణంగా ఉంది, మన బాగుంది, మనకి ఈ రైతు రుణమాఫీ కానీ ఈ రుణమాఫీలు అన్నీ చేస్తే మన స్వింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చేస్తుంది. అంటే లేదు, నేను ఫస్ట్ టైం వస్తున్నాను, నా ఇది మనం చేయలేము, సాధ్యం కానీ హామీలు ఇవి మనం చేయలేము. పోనీ పదవి కాదు ముఖ్యం, మనకి పేదవాడికి మనం ఏం చెప్తే అది నమ్మాలి, అది చేయాలి. చెప్పింది నానిచ్చిన క్రెడిబిలిటీ అది అని చెప్పేసి ఆ రోజు అది చెప్పినందుకు 1% ఆయనకు కడపలో వచ్చిన 5 లక్షల మెజార్టీ ఓట్ల డిఫరెన్స్లో ఓడిపోయాను సార్. సరే నేను నా చివరి ప్రశ్న అండి, ఇదే లాస్ట్. నేను చివరి మనిషి గురించి ఒక పేరు చెప్తా, మీరు ఎవరైనా మాట్లాడవచ్చు. ఆ పేరు వచ్చేసి షర్మిల గారు. ఈమె గురించి ఎవరైనా మాట్లాడవచ్చు అండి. ఇది లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు షర్మిల గారు నిజంగా తెలివైంది అయి ఉంటే నా కర్మభూమి, జన్మభూమి, లేకపోతే నా పిల్లలు పుట్టిన భూమి, నేను చదువుకున్న భూమి తెలంగాణ అని చెప్పేసి అక్కడ నేను తెలంగాణ వదిలిపెట్టనని చెప్పింది. అంటే అక్కడికి సంబంధించినామా ఇక్కడికి సంబంధించినామా ఆ మాట అన్నప్పుడు. అలా కాకుండా నిజంగా తెలివైంది అయి ఉంటే అన్ని సీట్లు కాకుండా
పాదయాత్రలో ఖర్చు పెట్టిందంతా పోయింది పోగా ఏ 10-15 సీట్లో కాన్సన్ట్రేట్ చేసేసి ఏది కాంగ్రెస్ పార్టీలో చేరకుండా తనే కానీ ఒక 10-15 సీట్లలో కాంగ్రెస్ పార్టీని ఓడించడమో లేదంటే తన క్యాండిడేట్ గెలిపించుకునే కెపాసిటీ ఉండుంటే ఆవిడ నిజమైన రాజకీయ నాయకురాల్లోగా తను ప్రూవ్ చేసుకునేది. తనని అక్కడ ఎవరు సలహా ఇస్తారో లేదా తనకే బుర్ర ఉంటుందో లేదో లేదా ఆవేశంతో ముందుకు వస్తుందో కానీ అక్కడ వదిలేసింది. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత ఏదో తన కొడుకేదో జగన్మోహన్ రెడ్డి గారి పిల్లని ఇవ్వలేదని చెప్పేసి అని పర్సనల్ గ్రడ్జ్ తోటి తీసుకొచ్చేసి ఇలాంటివి కూడా పెట్టుకొని లోపల నేను ఒక నిమిషం సార్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఫినిషింగ్ నోట్ తీసుకోండి. ఫినిషింగ్ మీకు ఇస్తాం. ఇప్పుడు ఉద్దేశం ఒకటే అండి మా అందరికి, వై ఏపీ నీడ్స్ జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో మా ఎన్ఆర్ఐ టీం అందరూ కూడా గత సంవత్సరం బట్టి ఇంకా ముఖ్యంగా గత 3 నెలలు బట్టి పూర్తిగా రీసెర్చ్ చేసి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో డేటాతో మా అందరూ క్రెడెన్షియల్ ఓపెన్ చేసి ప్రజల్లోకి వెళ్తున్నామండి. ప్రతి ఒక్క అంశాన్ని యాజ్ మచ్ as పాసిబుల్ జగన్మోహన్ రెడ్డి గారికి మా 1% ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేద్దాం వచ్చామండి. అండ్ హీస్ అ గ్రేట్ architect of modern Andhra Pradesh for all of our futures, regardless of caste, creed, sex, religion and politics. Jagan Mohan Reddy needs all of us to be uplifted, and that is why AP needs Mr. Y. Jagan Mohan Reddy. And thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న. చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అండి ఆయనకి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఫస్ట్ డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారికి ఎలా వాడుకోవడం, ఎలా ప్యాకేజీలు ఇవ్వడం, ఎప్పుడు ప్రజల్ని ఎప్పుడు ఎలా మోసం చేయడం అన్నది ఆయనకి వెన్నటో పెట్టిన విద్య అండి. దానికి ఎగ్జాంపుల్ ఎంతటికైనా ఆయన తెగిస్తాడు. ఎందుకంటే దానికి ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టారు, అయిపోయింది, ఈ పని అయిపోయింది, చేశాము. ఆ రోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ అని, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవాన్ని చెప్పిన పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకమని పెట్టిన వ్యక్తి కాంగ్రెస్తో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టి ఈ పార్టీని, ఆయన్ని, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దామని ఆ రోజు ఆయన వాళ్ళతో కలిపాడు. ఆ రోజుతో తెలుగువాడి ఆత్మగౌరవం అక్కడ సంగనాకిపోయింది. ఆ రోజు మొదలైందండి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అనుకున్నాం, రాజశేఖర రెడ్డికి 10 రెట్లు ఉన్నాడు ఈ క్యాండిడేట్ అని 10 నెలలు చూశారు, అవ్వలేదు. 16 నెలలు చూశారు, లేదు. పులి బయటకు వచ్చిందండి. ఆ పులి బయటకు వచ్చింది ఏ విధంగా వచ్చిందంటే క్రెడిబిలిటీ, నేను చెప్పిందే చేస్తానని వచ్చారు. 2014లోని వెళ్ళారు సార్. ఎంతవరకు వెళ్ళారంటే, నేను ఈరోజు వచ్చేదేనండి, పదవి వ్యామోహం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే అందరూ మేము లైవ్లో ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారికి విత్ ఇన్ ఒక 1 వీక్ 10 డేస్లో మనకి ఎలక్షన్ అవుతున్నాయి. ఓ 10 రోజుల్లో మంచి హైప్ ఉందండి. ఆయన రుణమాఫీ, ఆల్ మాఫీస్ ఆల్ ఫ్రీ అని చెప్పేసి అనౌన్స్ చేశారండి. నేను ఈస్ట్ గోదావరి భీమవరంలోనే ఉన్నాను మా మావి గారి ఇంట్లో. లేదంటే మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నాం, అన్న ఈ వేవ్ చాలా దారుణంగా ఉంది, మనది బాగుంది, మనకి ఈ రైతు రుణమాఫీ కానీ ఈ రుణమాఫీలు అన్నీ చేస్తే మన స్వింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చేస్తుందంటే, లేదు నేను ఫస్ట్ టైం వస్తున్నాను, నా ఇది మనం చేయలేము, సాధ్యం కానీ హామీలు ఇవి మనం చేయలేము. పోనీ పదవి కాదు ముఖ్యం, మనకి పేదవాడికి మనం ఏం చెప్తే అది నమ్మాలి, అది చేయాలి, చెప్పింది నానిచ్చిన క్రెడిబిలిటీ అది అని చెప్పేసి ఆ రోజు అది చెప్పినందుకు 1% ఆయనకు కడపలో వచ్చిన 5 లక్షల మెజార్టీ ఓట్ల డిఫరెన్స్లో ఓడిపోయాను సార్. సరే నేను నా చివరి ప్రశ్న అండి, ఇదే లాస్ట్. నేను చివరి మనిషి గురించి ఒక పేరు చెప్తా, మీరు ఎవరైనా మాట్లాడవచ్చు. ఆ పేరు వచ్చేసి షర్మిల గారు. ఈమె గురించి ఎవరైనా మాట్లాడవచ్చు అండి. ఇది లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు షర్మిల గారు నిజంగా తెలివైంది అయి ఉంటే, నా కర్మభూమి, జన్మభూమి, లేదా నా పిల్లలు పుట్టిన భూమి, నేను చదువుకున్న భూమి తెలంగాణ అని చెప్పేసి అక్కడ నేను తెలంగాణ వదిలిపెట్టనని చెప్పింది. అంటే అక్కడికి సంబంధించినామా ఇక్కడికి సంబంధించినామా ఆ మాట అన్నప్పుడు. అలా కాకుండా నిజంగా తెలివైంది అయి ఉంటే అన్ని సీట్లు కాకుండా పాదయాత్రలో ఖర్చు పెట్టిందంతా పోయింది పోగా ఏ 10-15 సీట్లో కాన్సన్ట్రేట్ చేసేసి ఏది కాంగ్రెస్ పార్టీలో చేరకుండా తనే కానీ ఒక 10-15 సీట్లలో కాంగ్రెస్ పార్టీని ఓడించడమో లేదంటే తన క్యాండిడేట్ గెలిపించుకునే కెపాసిటీ ఉండుంటే ఆవిడ నిజమైన రాజకీయ నాయకురాల్లోగా తను ప్రూవ్ చేసుకునేది. తనని అక్కడ ఎవరు సలహా ఇస్తారో లేదా తనకే బుర్ర ఉంటుందో లేదో లేదా ఆవేశంతో ముందుకు వస్తుందో కానీ అక్కడ వదిలేసింది. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత ఏదో తన కొడుకేదో జగన్మోహన్ రెడ్డి గారి పిల్లని ఇవ్వలేదని చెప్పేసి అని పర్సనల్ గ్రడ్జ్ తోటి తీసుకొచ్చేసి
ఇలాంటివి కూడా పెట్టుకొని లోపల సార్ నేను ఒక నిమిషం సార్. మేము చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. right. ఐ థింక్ ఫినిషింగ్ నోట్ తీసుకోండి. Oh, finishing ఇంకా note. మీకు ఇస్తాం. Right. ఇప్పుడు ఉద్దేశం ఒకటే అండి మా అందరికి, వై ఏపీ నీడ్స్ జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో మా ఎన్ఆర్ఐ టీం అందరూ కూడా గత సంవత్సరం బట్టి, ఇంకా ముఖ్యంగా గత 3 నెలలు బట్టి పూర్తిగా రీసెర్చ్ చేసి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో, డేటాతో మా అందరూ క్రెడెన్షియల్ ఓపెన్ చేసి ప్రజల్లోకి వెళ్తున్నామండి. ప్రతి ఒక్క అంశాన్ని యాజ్ మచ్ as పాసిబుల్ జగన్మోహన్ రెడ్డి గారికి మా 1% ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేద్దాం వచ్చామండి. అండ్ హీస్ అ గ్రేట్ architect of modern Andhra Pradesh for all of our futures, regardless of caste, creed, sex, religion and politics. Jagan Mohan Reddy needs all of us to be uplifted, and that is why AP needs Mr. Y. Jagan Mohan Reddy. And thank you. థ్యాంక్ యూ అన్న. సార్, లోకల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వంగా గీత గారు ఉన్నారు. ఆల్రెడీ ఒక మంచి లీడర్, ఎస్టాబ్లిష్డ్ లీడర్ వంగా గీత గారు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఆమె ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ చాలామంది అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంది, ఫ్యూచర్ ఏంది? వంగాగీత గారి గురించి మనం చెప్పుకోవడానికి ఏం లేదండి. ఎందుకంటే విద్యాధికురాలు 1980ల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే సార్, నేను యుద్ధం ఇస్తాను అంటాడు. మన ప్రత్యర్థికి మనం యుద్ధం ఇవ్వాలంటే మనం ఎంత యుద్ధం చేసి ఉండాలండి? ఏ రోజు మీరు యుద్ధం చేశారండి? రైట్ ఫ్రమ్ ప్రజారాజ్యం ఏ రోజైనా సరే ప్రజల కోసం యుద్ధం చేశారా? ఏదైనా సమస్యల కోసం యుద్ధం చేశారా? అట్లీస్ట్ మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని ఎన్నికలు చేస్తున్నారో ఒక సామాజిక వర్గం, అట్లీస్ట్ ఆ సామాజిక వర్గం కోసం యుద్ధం చేశారా? మొన్న మీరు 24 సీట్లు, ఒక 30 సీట్ల కోసం, 40 సీట్ల కోసం యుద్ధం చేశారా? లేదు. ఇచ్చిన సీట్లు కూడా ఇంకా తగ్గించుకున్నారు. యుద్ధం ఇవ్వాలి అంటే మనం యుద్ధం చేసి ఉండాలి కదా మొదట. సో ఆ యుద్ధం చేయలేని పిరికి పందండి పవన్ కళ్యాణ్. అది ఆయన గురించి క్లుప్తంగా. సరే, ఇంకా ఆయన పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది మనకు సంబంధం లేని విషయం. కానీ కాపుల్ని కూడా భయంకరంగా మోసం చేశాడండి. యుద్ధం చేయని వ్యక్తి యుద్ధం ఇస్తానడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అది నా ఉద్దేశం సార్. ఇంకో విషయం అండి, ఇక్కడ చాలా మందితో మాట్లాడాను. ఒక విషయం లోకల్ వాళ్ళు అంటున్నారు, మీరు లోకల్ కాబట్టి మీకు చెప్పాలి. ఏమంటున్నారు అంటే, మాకు ల్యాండ్ పట్టాలు ఇచ్చారండి, కానీ ఇంకా ల్యాండ్ చూపించలేదు అంటున్నారు. అది ఏంటి, ఎలక్షన్ తర్వాత పాసిబులా? ల్యాండ్ పట్టాలో జగన్ గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్ గారు 5 సంవత్సరాలు టర్మ్లో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలోనే గడిచిపోయింది. మిగిలిన 3 సంవత్సరాల్లో ఆయన సంక్షేమం పరంగా ఎంత చేశాడో అందరికీ తెలుసు. ఆయన సంక్షేమం అనే అదే రకంగా అభివృద్ధిని కూడా 2 కళ్ళుగా భావించాడు. సంక్షేమం ఏ రకంగా చేశారు, అభివృద్ధి కూడా అదే రకంగా చేశారు. సంక్షేమంలో ఇళ్ల పట్టాలన్నారు, అందరికీ ఒకే టర్మ్లో ఇవ్వడానికి ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఆయన చేయాల్సింది ఖచ్చితంగా చేశాడు. ఇంకా నెక్స్ట్ టర్మ్ వస్తే అంతకు మించి చేయగల స్కోప్ ఉన్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏ రోజు కూడా అబద్ధం చెప్పడు. ఆయనకు అవసరం లేదు, క్రెడిబిలిటీ ఉన్న లీడరు. చంద్రబాబు నాయుడు అంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు చేయలేని స్కీమ్స్ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3 సంవత్సరాల టర్మ్లోనే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు, నేను 10,000 ఇస్తానంటే దట్ ఇట్ సెల్ఫ్ హీస్ టెల్లింగ్ దట్ సర్టిఫైయింగ్ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ గ్రేట్ లీడర్. మీరు వాలంటీర్ వ్యవస్థ అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతా. వాలంటీర్లు మధ్యాహ్నం వెళ్ళి ఆడవాళ్ళతోటి మిస్బిహేవ్ చేస్తున్నారు, తలుపులు కొడుతున్నారు అన్నాడు చంద్రబాబు. ఇంకా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా 30,000 మంది అమ్మాయిలు ఎత్తుకపోయారు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇప్పుడు అదే వాళ్ళు అంత మాట అన్నోళ్ళే ఇప్పుడు వాలంటీర్లు మంచోళ్ళు, 10,000 జీతం ఇస్తా, పెంచిస్తా అంటున్నారు. ఏంది కరెక్ట్? దట్ ఇట్ సెల్ఫ్ డిసైడ్స్ దట్ దే ఆర్ సర్టిఫైయింగ్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ యాజ్ గుడ్. దే ఆర్ సర్టిఫైయింగ్ ఇట్. దట్స్ ద రీజన్, రైట్? వాళ్ళు ఏమన్నారు, ఈ వ్యవస్థ బాగుంది, నేను 10,000 ఇస్తానంటే దాని అర్థం ఏంటి? నువ్వు బాగా పరిపాలన చేసావనే కదా అర్థం. అంతే కదా. సరే, ఇక్కడ కాపు అన్న ఇది కాన్సెప్ట్ ఉంటుందా? ఏదండి కాపు? ఒకటండి, ఇక్కడ క్యాస్ట్ వైజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎంచుకోవడానికి కారణం కాపులు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాపులకి చేసినంత అభివృద్ధి కానీ, కాపు నేస్తం ప్రతి ఇంటి ఆడబిడ్డకి కూడా వాళ్ళ కాపు నేస్తం చెందింది. అలాగే విదేశీ విద్యా దీవెన కాపులకి సపరేట్గా పెట్టి చాలా అభివృద్ధుల పనులు తీసుకెళ్ళారు. సో కాపులు అనేవాళ్ళు ఖచ్చితంగా మా వైపు ఉంటారు, వాళ్ళ వైపు ఉంటారు. కానీ ఒక వైపు అనేది బొగ్గు చూపడం అనేది 80% కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అత్యధిక మెజార్టీతో ఓడిపోతున్నారు. ఇక్కడ నేను చెప్తున్నా. 2 పేర్లు అడుగుతా, ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఆల్రెడీ అడిగిన మొదటి పేరు నారా లోకేష్. ఆయన గురించి ఏమంటారు? పప్పు అండి, సింపుల్ వర్డ్, పప్పు అంతే. మేము అసలు ఆయన కన్సిడర్ కూడా చేయాలి. వీఆర్ నాట్ ఈవెన్ స్పీకింగ్ అబౌట్ హిమ్. వీ డోంట్ వాంట్ హిమ్ టు ఎలివేట్. పప్పు అనేది ఇదేం కానీ ప్రజా జీవితంలో అంటే పొలిటీషియన్ ఎవరైనప్పటికీ, అది సీఎం కొడుకు అవ్వచ్చు, లేకపోతే ఒక వార్డు మెంబర్ కొడుకు అవ్వచ్చు, ప్రజల్లో ఎన్నుకోబడి రాజ్యాంగంలోకి రావాలండి. అలా వచ్చారు ఆయన, ఎమ్మెల్సీగా వచ్చారు.
ఎమ్మెల్సీ ప్రజల్లో ఇచ్చారా? గెలవలేదు, ప్రజల్లో గెలవలేదండి. దొంగదారిని ఎమ్మెల్సీ అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. దొంగదారిని గెలిచాడు తప్ప ఈ రోజు ప్రజా జీవితంలో ఆయన గెలవలేదు. ఈ రోజు ప్రజల్లో ఎమ్మెల్సీది ఏంటి, అందరూ ఎన్నుకోబడ్డ వాళ్ళు వీళ్ళని ఎన్నుకుంటారు. ప్రజల్లో ఎన్నుకున్నారు ఇవాళ వరకు స్టిల్ టుడే. నా రెండో పేరు ఇందాక నేను అడిగాను షర్మిల గారి గురించి, ఏంటి పరిస్థితి? సార్ ఇది ఒకటండి, ప్రతి కుటుంబంలోనే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ కుటుంబాన్ని రోడ్డుకి రచ్చ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఆలోచించుకున్నారు. ఇవాళ షర్మిల గారిని ట్రాప్ జస్ట్ ఆవిడ వెళ్ళి చంద్రబాబు గారి ట్రాప్లో పడింది అంతే తప్ప ఆవిడ వల్ల ఏదో ఇక్కడ జరిగిపోతుంది అనుకున్నది పూర్తిగా. నిన్ననే సాయంత్రం షర్మిల గారు ఒక అద్దం చూపించి మీరు అద్దంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి హేళన చేసింది. మరి ఏంది దాని పరిస్థితి? అంటే షర్మిల గారు వాళ్ళ పర్సనల్ గెయిన్స్ తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చలేదని, అంటే పర్సనల్ గెయిన్స్ నెరవేర్చడానికి ఒక సీఎం ఉండడండి. అది ఏంటంటే వాళ్ళకి కొన్ని గనులు కావాలి, ఆ గనుల మీద మన జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టలేదని కోపంతో నేను పార్టీకి ఇంత పని చేసినా నాకే చేయట్లేదని ఒక ఉద్దేశంతో అతను చంద్రబాబు నాయుడు వైపుకి టర్న్ అవటం, కాంగ్రెస్ వైపుకి వెళ్ళటం, రేవంత్ ద్వారా వెళ్ళటం జరిగింది. కానీ పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి ఫైనల్ ఒకటే ప్రశ్న అండి, ఈసారి పిఠాపురంలో గెలవబోయేది 100% వంగా గీత గారు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ సీఎం ఎవరు? నన్ను అడగటం నెక్స్ట్ సీఎం అడగండి. 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. పిఠాపురంలో వంగా గీత గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.